వాటిలో పాల్గొని మమ్మల్ని ముందుకు నడిపించిన హరిబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సో అక్బార్క్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, అక్బార్క్ అనేది 2 పదాల నుంచి వచ్చిందండి. అగ్రికల్చర్ మార్క్ ఇలాంటి లోగో అక్కడ ఉంది, చూసారా, కనపడుతుందా? ఆ అక్బార్లో ఉన్న ప్రోడక్ట్స్నే మీరు కొనాలి అని మనవి. ఎందుకు అంటే ఇవి క్షుణ్ణంగా ల్యాబొరేటరీలో పరీక్ష చేస్తారండి. ప్రతి ఒక్క వ్యవసాయ ఉత్పత్తులు దీనికి పరీక్షించి దీనికి ఈ లోగో వేస్తారు. సో ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు, మీరు అందరూ ఎదురు చూస్తున్న ఈ కింద మినీ ల్యాబొరేటరీ ఇక్కడ ఏర్పాటు చేసాం మేము. ఇందులో చిన్న పరీక్షలు మనం ఇంటి దగ్గర చేసుకునేవి, సులభంగా అర్థమయ్యేవి మేము ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాం. నా సహ ఉద్యోగి కుసుమ్ గారు ఈ టెస్ట్లు చేసి మీకు చూపిస్తారు. ధన్యవాదాలు. అలాగే ఫస్ట్ మనము వెరీ ఇంట్రెస్టింగ్ నెయ్యి ఎలా కలిపి జరుగుతుంది అనేది, సార్ మీరు కూడా పాల్గొంటే బాగుంటుంది సార్. హరిబాబు గారు కొంచెం మీరు కూడా వివరణ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనకు ఇస్తున్న విషయం ఏంటంటే వీడియోల ద్వారా నెయ్యి అంటే స్వయంగా నేను మా గుంటూరులో హార్ట్ ఆఫ్ ది టౌన్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే 5 అంతస్తుల బిల్డింగ్ మీద జనవరిలో మనకు సంక్రాంతి పండగకి అందరికీ అరిసెలు అంటే ఇష్టం. ఈ అరిసెలు నేతి అరిసెలు అంటే ఇంకా మనకు మక్కువ. వీటి కోసం వాళ్ళు కర్ణాటక నుంచి ఒక 3 బళ్ళారి వాళ్ళు ఇక్కడికి వచ్చి శాక్రీన్ కాదు, వాళ్ళు తెల్లగా ఉన్నది కెమికల్ కొవ్వులాగా పట్టుకుంటే జిడ్డు, మళ్ళా ఒక 5% డాల్డా అంటాం మనం, ఆ డాల్డా తరువాత ఒక 10% నెయ్యి, వీటన్నిటితోటి వాళ్ళు తయారు చేసి ఇంత స్టీల్ క్యాన్లో పెట్టారండి. ఆ విషయం నాకు తెలిసి 3 రోజులు రెక్కి నిర్వహించి అధికారులతోటి మీడియా వాళ్ళ ద్వారా రైట్ చేశారు. దాదాపు 2 లక్షల రూపాయల పైన వాళ్ళు పైనుంచి దూకి వెళ్ళిపోయారండి. వాడు ఏంటంటే విలేజెస్కి తీసుకెళ్ళి ఇట్లా ఉంటే చూసారా ఇలా కానీ పోస్తూ ఉంటారు. ఇంత గ్రామాల్లో అలాగా పూనుకుంటూ ఉంటారు. ఎంత దుర్మార్గం చూడండి వాళ్ళు చేస్తున్న పని. అందుట్లో ఏమనుకోవద్దు చెప్తున్నందుకు, జంతువుల కళాయబరాల నుంచి తీసిన కొవ్వు కూడా కలుపుతున్నాం. మనకు ఆ వాసన రావటానికి అది ఉంటుంది. ఏంటి, నెయ్యి కలుపుతున్నారు, స్వచ్ఛమైంది. ఇప్పుడు పాలల్లో ఫస్ట్ నెయ్యి అండి, నెయ్యిలో డాల్డా కలిపితే దాన్ని ఎలా కలుపుకోవాలి అలా అడ్డం ఇక్కడ ఉందమ్మా, అలా గడ్డం కాదు. చూపిస్తాను అందరికీ, చాలా ఉన్నాయి, నీకు చాలా ఉంటాయి. నువ్వు కూర్చో, ఎట్లా కూర్చో, అదే ఫోటోలు చేయకుండా. అందుకే అంటే మనం అడ్వర్టైజ్మెంట్ లో కూడా వస్తుంది పూసగా అని చెప్పని కూడా, అలా కూడా వచ్చిందండి. ఏది అసలైంది, ఏది కల్తీ అయింది ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పగలరు కానీ టెస్ట్ చేయాలమ్మా, టెస్ట్ చేస్తారు. మనము ఎంత శాంపుల్ తీసుకుంటామో అంతే శాంపుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంటుందండి, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్.
ఈ ఈక్వల్ క్వాంటిటీ మీరు యాడ్ చేయాలి. హైడ్రోక్లోరిక్ Chloric acid. యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. తెలుగులో ఆమ్లం అంటారు. కాన్సన్ట్రేటెడ్ వన్. కొంచెం హీట్ చేయాలి. ఎక్కువ వద్దండి, కొంచెం చేస్తేనే అది కలర్ చేంజెస్ వస్తుంది. అది కనుక అడల్ట్రేటెడ్ అయి ఉంటే, కల్తీ చేయబడింది అయి ఉంటే మీకు తప్పనిసరిగా కలర్ మారిపోతుంది. ఇంట్లో కొంచెం లైట్గా వెయిట్ చేయండి. దానికోసం కొంచెం మెల్ట్ అవుతుంది కదా. నౌ ఐమ్ యాడింగ్ యాసిడ్ టు దిస్. యాసిడ్ యాడ్ చేస్తారు చూడండి. డైరెక్ట్ యాసిడ్ డిల్యూటెడ్ కాన్సన్ట్రేటెడ్. Concentrated. కాన్సన్ట్రేటెడ్. That's why I told her we cannot do it at house. మనము శాంపిల్ ఎంత తీసుకుంటామో అంతే. మనం Equal quantity. శాంపిల్ సేకరించిన దాంట్లో ఎంత తీసుకున్నామో అది కూడా యాసిడ్ కూడా అంతే వేయాలి. దాన్ని చెలక కొట్టేస్తే కాటన్ బల్బ్స్ మిక్స్ చేయాలి. బాగా విగరస్గా షేక్ చేయాలి. పక్కన పెట్టేసి ఫస్ట్ మిక్స్ చేయాలి. తర్వాత యాడెడ్. దానికి పంచదార కలపడం జరిగింది. పంచదార లేకపోతే ఇంట్లో పర్పస్ అయితే పంచదార, కెమికల్ పర్పస్ అయితే పర్ఫ్యూరాల్. కెమికల్ మెయిన్ పర్ఫ్యూరాల్. షుగర్ సమ్మోర్ బాగా చెలక కొట్టాలి. స్లోగా డెవలప్ అవుతుంది అందులో. అది అయ్యేలోపు ఇంకో టేస్ట్ వేరే కెమికల్ యూజ్ చేసుకోవాలి. సెటిల్ అవుతుంది. ప్లస్ నెయ్యి కదా కొంచెం గట్టిగా ఉంది. స్లోగా డెవలప్ అవుతుందండి కలర్. డెవలప్ మీకు చూసారా కలర్ ఏం చేంజ్ అవ్వలేదు. పాస్ ఆన్ చేస్తాను. దీనికి కింద బాటంలో పింక్ కలర్ వస్తుంది బికాస్ దిస్ ఇస్ అడల్టరేటెడ్. ఇది కల్తీది కాబట్టి అది కల్తీది, ఇది కల్తీ లేనిది. మీరు అందరూ చూసారు కదా కనపడుతుంది కదా మీకు. కింద మీరు చూడండి. దిస్ వన్ ఈజ్ నో చేంజ్. ఏమీ లేదు, ఇందులో ఏ మార్పు లేదు మీకు. పింక్ కలర్ ఉంది. ఇది ప్యూర్ అన్నమాట. అక్కడ చూడండి, అక్కడ కింద చూడండి మీకు కింద layer. లైట్ పింక్ కలర్ వచ్చింది. సో అది డాల్డాతో కల్తీ అయింది అని మనకు నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళా ఒకసారి చెప్పమంటే ఇంకా డౌట్స్ ఉంటారు కానీ ఇప్పుడు డౌట్స్. మళ్ళీ దాని గురించి చెప్తారు. ఇది ఇంట్లో మీరు చేయలేరు కాబట్టి మీకోసం మేము చేసి పంపిస్తాం. సో దిస్ ఇస్ స్టార్ట్ చేసే వాళ్ళు అంటే ఏది అడల్టరేటెడ్ అన్నది గంజి పొడి అనేది కలుపుతారు అని చెప్పి అనుకున్నాం చిక్కదనం కోసం. అది దాని మాట. రెండు ఉన్నాయి కదా. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అన్ అయోడిన్ టెస్ట్ బికాస్ మేము ఇక్కడ అడల్టరేషన్ చేసింది స్టార్చ్ వచ్చి అయోడిన్తో రియాక్ట్ Slow కలర్ సింపుల్ ప్రొసీజర్. వెరీ సింపుల్. ఇది మనం ఇంట్లో చేసుకోవాలి. ఐడియా అనేది మనం ఇంట్లోనే వాడుకుంటాం కదా, దెబ్బలు తగిలినప్పుడు అలా. అదేమి హానికరం కావాలి అంటే అదేం హాని కాదు, ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. ఇది శాంపుల్ వన్. ఇప్పుడు ఎవరు దొరుకుతున్నాడు అత్త
యూరియా, డిటర్జెంట్ పౌడరు, చీప్ క్వాలిటీ ఆయిల్, సాక్రిన్ వీటితో తయారవుతున్నాయి. వాళ్ళు కూడా తెలివితేటలు ఎక్కువైపోయినాయి సార్. ఈ 2 శాంపిల్స్లో అయోడిన్ వేస్తాను. జస్ట్ అయోడిన్ 2 డ్రాపులు వేస్తారు. ఇప్పటికి నేను 5,000 ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. ఇంట్లో ఏం కొనుక్కోవాలి ఎన్ని కొనుక్కోవాలి. ఈ డిపార్ట్మెంట్ తోటి ఒక 500 చేస్తున్నారు. చాలా రోజులు అసోసియేట్ అయి ఉన్నారండి సార్ మా డిపార్ట్మెంట్. అయోడిన్ వచ్చేసి స్టార్చ్తో రియాక్ట్ అవ్వడం వల్ల ఇట్ చేంజెస్ కలర్ ఇంటూ బ్లాక్. దిస్ ఇస్ ప్యూర్ వన్, సో బ్లాక్ కలర్ రాలేదు. ఇది ప్యూర్ Starch. స్టార్చ్ యాడ్ అయింది, సో ఇట్ అందులో పొడి కలపడం వల్ల పాలలో బ్లాక్గా వచ్చింది. ఇది బదులు